ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి. ఇంకా మార్నింగ్ అయితే పూజలు కంపల్సరీ, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా మా ఇంట్లో అంటే తెలిసిందే. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, పసుపు దంచడానికి అయితే వెళ్ళాను. వరుసకైతే చెల్లవుతుంది. సో ఈ విధంగా అందరం కలిసి మా వీధిలో వాళ్ళతో కలిసి వెళ్ళా. ఇంకా వెళ్ళిన తర్వాత ఆగుతానా, మన ఫోటోషూట్ అందరికీ తెలిసిందే. ఇంకా అందరం ఒకటిగా వదిన అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాం. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళ మమ్మీని తీసుకొని ఇంకా అమ్మమ్మ దిగినట్టు బాగుంటుందని చెప్పి ఇక అమ్మాయికి నానమ్మ అవుతుంది, నాకు అమ్మమ్మ, ఇంకా వదిన అందరూ కూడా మేము మా వీధిలో అందరితో కూడా కలిసి వెళ్ళాను కాబట్టి ఫొటోస్. ఇంకా తర్వాత మా అమ్మమ్మతో చేపల పులుసు చేయించా పొయ్యి మీద. ఇంకా వేడి ఎండలో అయితే చచ్చిపోయాం. ఇంకా తర్వాత మా అత్త అయితే కూర పప్పు చేస్తుంది. మా మాలతి అయితే బయట నుంచి వచ్చినప్పుడు పానీపూరీలు తీసుకొచ్చింది. అలాగే మా హస్బెండ్ కూడా ఎప్పుడు కూడా అనుకోకుండా ఒకరికొకరు తీసుకొస్తూ ఉంటారు. మా చిన్నదైతే ఈరోజు మార్నింగ్ మిస్ అయిందని తెగ కిస్ చేసేస్తుంది. ఇంకా మా అత్త అయితే ఈవినింగ్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట, బయట వెనక సైడ్. సో ఇంకా నేనైతే కొంచెం ప్రాంక్ చేద్దామని చెప్పి మొబైల్ లేకుండానే పాము అంటే చాలా భయపడింది, కానీ రియల్గా భయపడింది. నార్మల్గా వీడియో తీసిన టైంకి అయితే అస్సలు భయపడలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి వస్తూ చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ అయితే ఇంకా చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వెల్లుల్లి వేసి ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చికెన్ తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసి చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది సాటర్డే వ్లాగ్ కూడా సేమ్ డైలీ రొటీన్లో మార్నింగ్ పూజ అంతా కంపల్సరీ అయిపోతుంది. తర్వాత పెళ్లిరాట అంటే ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. సో ఇంకా నాకు కూడా అన్నయ్య అవుతాడు. ఇంకా ఈయన వాళ్ళ పెళ్ళి అంటేనే హడావుడి ఎక్కువ. ఇంకా మనకి తెలిసిన వాళ్ళ పెళ్ళి అంటే మామూలు హడావుడి ఉండదు. ఇంకా ఇందులో ఈ అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో ఇంకా వెళ్ళిన తర్వాత ఫొటోస్ దిగుదామని చాలా ఇబ్బంది పెట్టేసా. సో ఫైనల్గా బయట లోపల కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా పెళ్లి రాట అయిపోయిందని ఇంటికి వెళ్తామా, వెళ్ళేదారిలో సోది. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అందరం కలిసి సోది పెట్టుకున్నాం. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్స్ వచ్చాయని చెప్పి ఐస్ క్రీమ్స్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్స్, పిల్లలు అయితే చాలామంది ఉన్నారు కదా, మా బావగారు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. సో ఎవరైనా మా వీధి వచ్చారంటే మళ్ళీ వచ్చేటట్టు అయిపోతుంది. ఇంకొకసారి వచ్చారంటే ఇంకా రెండోసారి మనం పిలవని అవసరం లేదు, వాళ్ళే వచ్చేస్తూ ఉంటారు అనమాట. అంత ఫేమస్ అయిపోతాం. అలా ఇంకా తాటి ముంజలు, ఇంకా ఆల్రెడీ మేము తాటి ముంజలు అంటేనే మాకు దొరకవని తెలుసు కదా. సో ఇంకా ఇతను వచ్చారంటే దగ్గర 3 డజన్లు తీసుకుంటే ఇంకొక 6 డజన్ వరకు కామం ఫ్రీ వేసేస్తుంది. ఇంకా పిల్లలందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ అయిపోయింది. ఇంకా ముగ్గురికి కలిసి నేనైనా పెట్టేస్తాను, లేదంటే మా మాలతి అయినా పెడుతుంది, లేకపోతే వాళ్ళ నానమ్మ అయినా తినిపించేస్తుంది. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా ఈవినింగ్ టైంలో వెళ్తా. సో ఇంక వెళ్ళిన తర్వాత మంచిగా టేస్టీ అయినా గ్రేప్ జ్యూస్ ఇచ్చారు. కానీ బాగున్నా కూడా బాగుందని ఎందుకు చెప్తా, జస్ట్ నార్మల్గా ఉందని చెప్పి మా మేనత్త కూతురికి అయితే కామెడీ చేస్తున్నా. ఇంకా అలా ఏం పని చేయకుండా అత్త కోడళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మమ్మ అయితే అలా కూర్చుంది కదా. ఇంకా మా అన్నయ్య కూడా పెళ్లి కోసం వచ్చాడు. అందుకోసం అని చెప్పి ఇంకా ఫొటోస్ దిగుదామని చెప్పి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే మా అమ్మమ్మ జోక్ చేస్తుంది, నేను చచ్చిపోయినప్పుడు బాగా పనికి వస్తాయని. ఇంకా తర్వాత కొన్ని పనస్తోన్లు, అలాగే చెరుకు రసాలు మా మామయ్య తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ చెట్లు కూడా ఉన్నాయి, రేపైతే తోటకు వెళ్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇంకా నాకు ఎక్కువైపోయిందని పెయికి పెడితే అస్సలే తినలేదు. ఇంకా అలా ఈవినింగ్ క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా క్లైమేట్ బాగున్న తర్వాత నూడిల్స్ తిందామని చెప్పి బయటకైతే వెళ్ళాం. సాటర్డే కదా, సో అందుకోసం అని చెప్పి వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టాం. ఇంకా వెజ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత నార్మల్గా ఉంటుందా, అందరం కలిసి ఇంకా వెజ్ నూడిల్స్, ఇంకా నచ్చినని డ్రింకులు తాగే దగ్గర మా మేనత్త కూతురు వాళ్ళ చిన్న మామయ్య కనిపించారు. ఇంకా ఆయన అయితే మా ఇంటికి రండి అని రిక్వెస్ట్ చేశారు. ఇంకా ఆయన కూడా హైదరాబాద్లో ఉంటారు, కానీ ఒకసారి మా ఇంటికి రండి అంటే తప్పదు కదా, ఒకసారి పిలిచిన తర్వాత కంపల్సరీగా వెళ్ళాలి. అందుకోసం అని చెప్పి ఇంకా మా వాడైతే అస్సలు వద్దని ఏడుపు. ఫైనల్గా ఇంటికైతే తీసుకొని వెళ్ళాం, కానీ 2 మినిట్స్ కన్నా ఎక్కువలేం. ఇంకా హ్యాపీగా మా ఇంటికైతే మళ్ళీ బయలుదేరేసాము. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నా. 2 డేస్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.